మనకి మార్వెల్ యూనివర్స్‌లో చాలామంది డేంజరస్ విలన్స్ ఉన్నారు. కానీ వాళ్ళలో కొంతమంది విలన్స్ పవర్ వల్ల డేంజరస్ అయితే, ఇంకొంతమంది వాళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల డేంజరస్‌గా ఉంటారు. కానీ ఇవి 2 కలిస్తే ఎలా ఉంటుంది? ఒక క్యారెక్టర్‌కి సూపర్ పవర్స్‌తో పాటు సెంచరీస్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉంటే, అలాంటి క్యారెక్టరే మిస్టర్ సినిస్టర్. మనము ఎక్స్‌మెన్ స్టోరీస్‌లో సినిస్టర్‌ని చూసినప్పుడు అతను జస్ట్ ఒక నార్మల్ మ్యూటెంట్ విలన్ లాగా కనిపించాడు. బికాజ్ ఇతని మెయిన్ వెపన్ స్ట్రెంత్ కాదు, జెనెటిక్స్. మ్యూటెంట్స్ యొక్క డిఎన్ఏని కరెక్ట్ చేసి వాళ్ళని స్టడీ చేసి పవర్స్ని అనలైజ్ చేసి చివరికి తన ఓన్ బాడీని కూడా మాడిఫై చేసుకున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, సినిస్టర్కి ఒక పర్టికులర్ గోల్ ఉంది, ద పర్ఫెక్ట్ మ్యూటెంట్. ఆ పర్ఫెక్ట్ మ్యూటెంట్ని క్రియేట్ చేయడం కోసం ఇతను సెంచరీస్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ వీడియోలో మనము మిస్టర్ సినిస్టర్ అసలు ఎవరు, అతని కంప్లీట్ ఆరిజిన్ ఏంటి, అతనికి వచ్చిన పవర్స్ ఏంటి, ఇంకా అతని బిగ్గెస్ట్ ఫీట్స్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మిస్టర్ సినిస్టర్ అవ్వకముందు అతని పేరు నథానియల్ ఎసెక్స్. అతను 19th సెంచరీ ఇంగ్లాండ్లో పుట్టిన ఒక బ్రిలియంట్ సైంటిస్ట్. ఆ కాలంలో జెనెటిక్స్ గురించి మనకి ఇప్పుడున్నంత నాలెడ్జ్ అసలు లేదు. డిఎన్ఏ, మ్యూటేషన్, ఎవల్యూషన్ లాంటి విషయాలు ఇంకా చాలా మిస్టీరియస్. కానీ నథానియల్ ఎసెక్స్ మాత్రం జీవులు ఎవల్యూషన్ గురించి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్గా ఉండేవాడు. అతని బిగ్గెస్ట్ బిలీఫ్ ఏంటంటే, ఎవల్యూషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, హ్యూమన్ బీయింగ్స్ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉన్నారని అతను నమ్మాడు. అందుకే హ్యూమన్ బయాలజీ, జెనెటిక్స్ మరియు హెరిడిటీ మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. అతని సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. కానీ ఇక్కడి నుంచి నథానియల్ ఎసెక్స్ పర్సనాలిటీలో ఒక డేంజరస్ సైడ్ డెవలప్ అవుతుంది. అతనికి సైన్స్ అంటే క్యూరియాసిటీ మాత్రమే కాదు, ఏదైనా తెలుసుకోవాలి, ఎంత ఎక్స్ట్రీమ్ అయినా సరే తెలుసుకోవాలి అనే అబ్సెషన్. ఇదే అబ్సెషన్ తర్వాత అతన్ని మిస్టర్ సినిస్టర్గా మార్చింది. నథానియల్ ఎసెక్స్ తన కాలంలో చార్లెస్ డార్విన్ యొక్క ఎవల్యూషనరీ థియరీస్తో డీప్లీ ఫ్యాసినేటెడ్ అయ్యాడు. డార్విన్ ఎవల్యూషన్ గురించి చెప్పిన కాన్సెప్ట్స్ నథానియల్కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కానీ నథానియల్ అక్కడితో ఆగలేదు. అతను అనుకున్నది, ఎవల్యూషన్ న్యాచురల్లీ జరుగుతున్నప్పుడు దాన్ని మనము మ్యానిపులేట్ చేస్తాం, అంటే న్యాచురల్ ఎవల్యూషన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా యాక్సలరేట్ చేయగలమా అనే క్వశ్చన్ అతన్ని ఇంకా డీపర్ రీసెర్చ్లోకి తీసుకెళ్ళింది. అతను హ్యూమన్ ఎవల్యూషన్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉండగా ఒకరోజు అతని లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అతను కలవబోయేది అపోకాలిప్స్. అపోకాలిప్స్ అంటే మార్వెల్ యూనివర్స్లోని అత్యంత ఏన్షియంట్ మ్యూటెంట్స్లో ఒకడు. అతని అసలు పేరు ఎన్ సబ్నార్. వేల సంవత్సరాలుగా జీవించిన ఈ మ్యూటెంట్కి ఎవల్యూషన్, సర్వైవల్ మరియు స్ట్రెంత్ మీద ఎక్స్ట్రీమ్ బిలీఫ్స్ ఉన్నాయి. అపోకాలిప్స్ నథానియల్ ఎసెక్స్ ఇంటెలిజెన్స్ని నోటీస్ చేశాడు. ఇద్దరి ఐడియాలజీలో కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. నథానియల్కి ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలనే అబ్సెషన్, అపోకాలిప్స్కి ఎవల్యూషన్లో స్ట్రాంగెస్ట్ సర్వైవ్ కావాలనే బిలీఫ్. కానీ నథానియల్ జీవితంలో ట్రాజెడీ కూడా జరిగింది. అతని వైఫ్ రెబెకా ఎసెక్స్ అతని ఎక్స్పెరిమెంట్స్ మరియు అబ్సెషన్కి వ్యతిరేకంగా ఉండేది. నథానియల్ తన రీసెర్చ్లో ఇంకా డీపర్గా వెళ్ళడంతో వారి రిలేషన్షిప్ డిటరోనేట్ అయ్యింది. ఎవెన్చువల్లీ రెబెకా డెత్ నథానియల్ని ఎమోషనల్లీ బ్రేక్ చేసింది. ఇక అతనికి నార్మల్ సైంటిఫిక్ మొరాలిటీ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ డిసేపర్ అయిపోయింది. ఇప్పుడు అతని గోల్ ఒక్కటి, ఎవల్యూషన్ యొక్క అల్టిమేట్ ఫామ్ని డిస్కవర్ చేయాలి. ఇక్కడే అపోకాలిప్స్ అతని లైఫ్లో మేజర్ కీ రోల్ అయితే ప్లే చేశాడు. అపోకాలిప్స్ నథానియల్ ఎసెక్స్కి అతను వెతుకుతున్న ఫ్యూచర్ ఎవల్యూషన్ గురించి ఒక విజన్ ఇచ్చాడు. దాని తర్వాత నథానియల్లో అబ్సెషన్ మరింత ఎక్స్ట్రీమ్ అయింది. అపోకాలిప్స్ ఇన్ఫ్లుయెన్స్ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో ఎసెక్స్ తన ఓన్ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అక్కడి నుంచి నథానియల్ ఎసెక్స్ మిస్టర్ సినిస్టర్గా మారాడు. అతని న్యూ ఐడెంటిటీకి కూడా అదే మీనింగ్ ఉంది. సినిస్టర్ అంటే డేంజరస్, మిస్టీరియస్, మోరలీ కరప్ట్. ఇకపై అతను ఆర్డర్ హ్యూమన్ సైంటిస్ట్ కాదు, అతని బాడీని జెనెటికలీ మాడిఫై చేసుకున్న ఇమ్మోర్టల్ లైక్ సూపర్ హ్యూమన్ సైంటిస్ట్. ఇప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, మిస్టర్ సినిస్టర్కి అసలు కావాల్సింది ఏంటి? అతను వరల్డ్ డామినేషన్ కోసం మాత్రమే పని చేశాడా? లేదు, అతని అల్టిమేట్ ఆబ్సెషన్ జెనెటిక్స్. ముఖ్యంగా మ్యూటెంట్స్ యొక్క జెనెటిక్ పొటెన్షియల్, మ్యూటెంట్స్లో ఉన్న ఎబిలిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఏ జీన్స్ పవర్ఫుల్ మ్యూటేషన్స్కి రెస్పాన్సిబుల్, డిఫరెంట్ మ్యూటెంట్స్ డిఎన్ఏని కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఒక మ్యూటెంట్ ఎబిలిటీని ఇంకొక బాడీలో రీప్రొడ్యూస్ చేయగలమా
ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ కోసం సినిస్టర్ డెకేడ్స్ పాటు రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. అందుకే అతను ఎక్స్‌మెన్ యూనివర్స్‌లో ఒక సైంటిస్ట్ విలన్‌గా చాలా యూనిక్. మిస్టర్ సినిస్టర్ యొక్క ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పవర్ హిస్ ఇంటెలిజెన్స్. అతను జెనెటిక్స్, బయాలజీ, క్లోనింగ్, మెడిసిన్, ఇంజినీరింగ్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎక్స్‌ట్రీమ్‌లీ నాలెడ్జబుల్. అతను ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, అతను ఒక జెనెటిక్ ఇంజినీర్. క్లోనింగ్ టెక్నాలజీలో కూడా అతని నాలెడ్జ్ ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఉంటుంది. అతను జెనెటిక్ మెటీరియల్‌ని అనలైజ్ చేసి స్పెసిఫిక్ ట్రైట్స్‌ని ఐడెంటిఫై చేయగలడు. అవి కంబైన్ చేసి న్యూ ఆర్గానిజం క్రియేట్ చేయగలడు. అందుకే సినిస్టర్‌కి ఒక క్యారెక్టర్‌ని డిఫైన్ చేయడం కంటే ఆ క్యారెక్టర్ యొక్క డీఎన్ఏని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక సినిస్టర్ యొక్క మోస్ట్ ఫేమస్ ఎబిలిటీస్‌లో ఒకటి క్లోనింగ్. అతను క్లోన్స్ క్రియేట్ చేయగలడు. అంటే ఒక క్యారెక్టర్ యొక్క జెనెటిక్ మెటీరియల్ తీసుకొని దాని నుంచి జెనెటికల్లీ ఇంజినీర్డ్ కాపీస్ డెవలప్ చేయగలడు. ఇది ఎక్స్‌మెన్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే సినిస్టర్‌కి ఒరిజినల్ పర్సన్ అవసరం లేకుండా అతని జెనెటిక్ మెటీరియల్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అందుకే అతని ల్యాబ్స్‌లో ఎన్నో క్లోన్స్ మరియు జెనెటికల్లీ మోడిఫైడ్ బీయింగ్స్ కనిపిస్తాయి. ఇదే ఎబిలిటీ తర్వాత మ్యాడ్‌లైన్ ప్రేయర్ స్టోరీకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్‌మెన్ హిస్టరీలో ఒక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మ్యాడ్‌లైన్ ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆమె జీన్ గ్రేకి ఎక్స్‌ట్రీమ్‌లీ సిమిలర్ జెనెటిక్ క్లోన్. ఆమె క్రియేషన్ వెనుక మిస్టర్ సినిస్టర్ ఉన్నాడు. సినిస్టర్‌కి సమ్మర్స్ మరియు జీన్ గ్రే యొక్క జెనెటిక్ లైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అతని రీసెర్చ్ ప్రకారం ఈ జెనెటిక్ కాంబినేషన్‌లో ఎక్స్ట్రార్డినరీ మ్యూటెంట్ పొటెన్షియల్ ఉంటుంది. అందుకే స్కాట్ సమ్మర్స్ మరియు జీన్ గ్రేకి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ అతని ఎక్స్పెరిమెంట్స్‌లో ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అయింది. మ్యాడ్‌లైన్ ప్రేయర్ ఎవెన్చువల్లీ సైక్లోప్స్ జీవితంలోకి వచ్చింది. స్కాట్ ఆమెను జీన్ గ్రే లాగా ఐడెంటిఫై చేయలేదు ఇనిషియల్లీ, కానీ ఆమెతో రిలేషన్‌షిప్ డెవలప్ అయింది. వాళ్ళకు ఒక చైల్డ్ కూడా పుట్టాడు. అతనే నాథన్ సమ్మర్స్. ఫ్యూచర్‌లో మనకి తెలిసిన కేబుల్. ఇక్కడ నుంచి సినిస్టర్ స్టోరీ ఇంకా మ్యాసివ్ అవుతుంది. నాథన్ సమ్మర్స్ అంటే కేబుల్. మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూటెంట్ క్యారెక్టర్స్‌లో ఇతను ఒకడు. సినిస్టర్‌కి నాథన్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే అతని జెనెటిక్స్ పొటెన్షియల్ స్కాట్ సమ్మర్స్ మరియు జీన్ గ్రే జెనెటిక్ లీనేజ్ నుంచి వచ్చిన చైల్డ్ కావడంతో నాథన్‌లో మ్యాసివ్ మ్యూటెంట్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ నాథన్ చిన్న వయసులోనే ఫ్యూచర్‌కి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. సినిస్టర్‌కి అతని జెనెటిక్స్ మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నాథన్ ఫ్యూచర్‌లో గ్రో అయ్యి కేబుల్గా చేంజ్ అవుతాడు. అంటే ఇండైరెక్ట్లీ చెప్పాలంటే మిస్టర్ సినిస్టర్స్ ఎక్స్పెరిమెంట్స్ మరియు అబ్సెషన్ వల్ల ఎక్స్‌మెన్ యూనివర్స్లో వన్ ఆఫ్ ఇట్స్ బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ అయిన కేబుల్స్ ఆరిజిన్‌కి కూడా కనెక్షన్ ఉంది. ఇక్కడ సినిస్టర్ ఆబ్సెషన్ మరింత ఇంట్రెస్టింగ్ అవుతుంది. అతని రీసెర్చ్‌కి సమ్మర్స్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. సైక్లోప్స్, హ్యావక్, వాల్కన్, కేబుల్ ఇలా సమ్మర్స్ యొక్క బ్లడ్ లైన్లో చాలా పవర్ఫుల్ మ్యూటెంట్స్ ఉన్నారు. సినిస్టర్ ఈ జెనెటిక్ లైన్ని చాలా కాలంగా స్టడీ చేశాడు. అతనికి ఈ బ్లడ్ లైన్లో ఉన్న మ్యూటెంట్ పొటెన్షియల్ ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. అందుకే సమ్మర్స్ ఫ్యామిలీతో సినిస్టర్కి ఉన్న డీప్ కనెక్షన్ ఎక్స్‌మెన్ మైథాలజీలో చాలా డీప్. ఇంకా జీన్ గ్రే యొక్క మ్యూటెంట్ జెనెటిక్స్ కూడా సినిస్టర్కి చాలా ఇంపార్టెంట్. జీన్ యొక్క ఎనోర్మస్ టెలిపైథిక్ అండ్ టెలికనైటిక్ పొటెన్షియల్ వల్ల ఆమె డిఎన్ఏ అతని ఎక్స్పెరిమెంట్స్కి వాల్యుబుల్. కానీ జీన్కి ఫీనిక్స్ కనెక్షన్ కూడా ఉండటం వల్ల ఆమె పవర్ లెవెల్ ఇంకా ఎక్స్ట్రార్డినరీగా మారుతుంది. సినిస్టర్కి మాత్రం ఫీనిక్స్ కాస్మిక్ పవర్ కన్నా జీన్ గ్రే యొక్క జెనెటిక్ పొటెన్షియల్పై ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే జీన్ గ్రే మరియు స్కాట్ సమ్మర్స్ కాంబినేషన్ అతని ఎక్స్పెరిమెంట్స్లో రికరింగ్ కాన్సెప్ట్గా ఉంటుంది. ఇప్పుడు సినిస్టర్ చేసిన బిగ్గెస్ట్ విలైనస్ యాక్ట్స్లో ఒకటి మ్యూటెంట్ మాస్కరే. సినిస్టర్ తన ప్లాన్స్ కోసం మాడోవర్స్ అనే గ్రూప్ని యూజ్ చేశాడు. సెబర్టూత్, స్క్రబ్ హంటర్ మరియు ఇతర మ్యూటెంట్ హంటర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళను ఉపయోగించి మోర్లాక్పై అటాక్ చేయించాడు. ఇది ఎక్స్‌మెన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మేజర్ టర్నింగ్ పాయింట్స్లో. ఈ స్టోరీ లైన్లో సినిస్టర్ డైరెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్ విలన్గా కనిపించకపోయినా బిహైండ్ ద సీన్స్లో అతని మ్యానిపులేషన్ చాలా ఇంపార్టెంట్. ఇదే అతని క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిస్టర్కి తానే బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదర్స్ని మ్యానిపులేట్ చేసి తన ఆబ్జెక్ట్స్ అచీవ్ చేయగలడు. అందుకే అతను ప్యూర్ ఫిజికల్ విలన్ కంటే సైకలాజికల్ అండ్ స్ట్రాటజిక్ విలన్ కూడా. ఇప్పుడు అతని పవర్స్ గురించి ప్రాపర్గా మాట్లాడుకుందాం. అపోకలిప్స్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత సినిస్టర్ తన బాడీని జెనెటికల్లీ మాడిఫై చేసుకున్నాడు. దీనివల్ల అతనికి సూపర్ హ్యూమన్ ఫిజికల్ ఎబిలిటీస్ వచ్చాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ, ఎన్హాన్స్డ్ స్పీడ్, ఎన్హాన్స్డ్ రిఫ్లెక్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
రీజనరేషన్. అతని బాడీ డ్యామేజ్కి ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ సీరియస్ ఇంజురీస్ నుంచి కూడా రికవరీ అవ్వగలడు. అందుకే సినిస్టర్ని పర్మనెంట్లీ డిఫీట్ చేయడం చాలా డిఫికల్ట్. ఇంకా అతనికి టెలిపతి, టెలిక్నిసిస్, ఎనర్జీ ప్రొజెక్షన్, సేఫ్ షిఫ్టింగ్, టెలిపోర్టేషన్, ఇమ్మోర్టాలిటీ అండ్ రీజనరేషన్, జెనెటిక్ మ్యానిపులేషన్ ఇలాంటి చాలా పవర్స్ ఉన్నాయి. సినిస్టర్కి ప్రపంచంలోనే డిఫరెంట్ లొకేషన్స్లో సీక్రెట్ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అతను జెనెటిక్ శాంపుల్స్, క్లోనింగ్ సిస్టమ్స్ మరియు ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీ మెయింటైన్ చేస్తాడు. అతని ల్యాబ్స్లో డెకేడ్స్ ఆఫ్ రీసెర్చ్ డేటా ఉండొచ్చు. అంటే ఒక ల్యాబ్ని మనము నాశనం చేసినా అతని ఎంటైర్ రీసెర్చ్ నెసెసర్లీ డిసైపర్ అయిపోదు. అతను బ్యాకప్ సిస్టమ్స్ మరియు హిడెన్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయగలడు. ఇది అతని వెరీ డిఫికల్ట్ ఎనిమిగా చేస్తుంది. ఇప్పుడు మనము మోడర్న్ ఎక్స్మెన్ కామిక్స్లోకి వస్తే క్రాకో ఎరా మ్యూటెంట్స్ కోసం క్రాకో అనే నేషన్ క్రియేట్ అయినప్పుడు సినిస్టర్ కూడా అక్కడ ఒక మేజర్ కీ రోల్ని ప్లే చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. న్యూటన్ రెజరెక్షన్ టెక్నాలజీకి సంబంధించిన సిస్టమ్స్లో జెనెటిక్ బ్యాకప్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మ్యూటెంట్స్ని రెజరెక్ట్ చేయడానికి దేర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అవసరం. అలాంటి సిచ్యువేషన్లో మిస్టర్ సినిస్టర్ లాంటి జెనెటిస్ట్ అక్కడ ఉండటం ఇట్ సెల్ఫ్ డేంజరస్. ఎందుకంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మీద కంట్రోల్ ఉన్న పర్సన్కి ఎనార్మస్ పవర్ ఉంటుంది. సినిస్టర్ తన ఓన్ అజెండాతో క్రాకో పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. క్రాకో ఎరాలో సినిస్టర్కి క్విట్ కౌన్సిల్లో సీట్ కూడా వచ్చింది. ఇదంత క్రేజీ సిచ్యువేషన్ అంటే ఒకప్పుడు ఎక్స్మెన్కి మేజర్ ఎనిమీ అయిన సినిస్టర్ మ్యూటెంట్ నేషన్ యొక్క లీడర్షిప్లోనే ఒక భాగంగా మారాడు. అతను సడన్లీ గుడ్ గై అయిపోయాడని కాదు, అతను తన ఓన్ ఇంట్రెస్ట్ కోసం క్రాకో సిస్టంలో పొజిషన్ సంపాదించాడు. ఇది సినిస్టర్ యొక్క పర్సనాలిటీని పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అతను సైడ్ని చేంజ్ చేయగలడు, కానీ తన ఓన్ అజెండాని ఎప్పుడు వదలడు. ఇక సినిస్టర్ యొక్క బిగ్గెస్ట్ మోడర్న్ స్టోరీ లైన్స్లో ఒకటి సిన్స్ ఆఫ్ సినిస్టర్. ఈ స్టోరీ లైన్లో సినిస్టర్ తన జెనెటిక్ నాలెడ్జ్ మరియు మ్యూటెంట్ రెజరెక్షన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఒక ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫ్యూచర్కి కారణమయ్యాడు. సినిస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూనివర్స్ స్కేల్ కాన్సిక్వెన్సెస్కి దారితీసింది. ఇక్కడ అతని అంబిషన్ ఎంత డేంజరస్ అనేది తెలుస్తుంది. అతను సింప్లీ ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సైంటిస్ట్ కాదు. అతని డెసిషన్స్ ఎంటైర్ మ్యూటెంట్ సివిలైజేషన్ మీద ఇంపాక్ట్ చూపించగల స్థాయికి వెళ్ళాయి. ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వస్తుంది. మిస్టర్ సినిస్టర్ స్టోరీలో లేటర్ డెవలప్మెంట్స్లో న్యాచురల్ అసెక్స్ యొక్క మల్టిపుల్ వర్షన్స్ లేదా క్లోన్స్ గురించి రివీల్ అవుతుంది. డిఫరెంట్ అసెక్స్ ఐడెంటిటీస్, సినిస్టర్, డాక్టర్ స్టాటిస్, ఆర్బిస్ టెలరిస్, మదర్ రైటోస్, ఇవి ఎసెక్స్ లెగసీకి సంబంధించిన డిఫరెంట్ పాస్. అంటే ఒక నెథనల్ ఎసెక్స్ స్టోరీ మాత్రమే కాదు, అతని జెనెటిక్ లెగసీ మల్టిపుల్ డైరెక్షన్స్లో ఎవాల్వ్ అవుతుంది. ఇది మార్వెల్లో అతని మైథాలజీని ఇంకా పెద్దదిగా చేసింది. ఇంకిప్పుడు బిగ్గెస్ట్ ఫీట్స్ గురించి మాట్లాడితే సినిస్టర్ యొక్క బిగ్గెస్ట్ ఫీట్ ఒక సింగిల్ పంచ్ లేదా జైంట్ ఎక్స్ప్లోజన్ కాదు. అతని బిగ్గెస్ట్ ఫీట్ సెంచరీస్ వర్త్ ఆఫ్ జెనెటిక్ రీసెర్చ్. అతను జనరేషన్స్ ఆఫ్ మ్యూటెంట్స్ని స్టడీ చేశాడు, డిఫరెంట్ మ్యూటెంట్ బ్లడ్ లైన్స్ని ట్రాక్ చేశాడు, క్లోనింగ్ టెక్నాలజీని మాస్టర్ చేశాడు, తన ఓన్ బాడీని రిపీటెడ్లీ మాడిఫై చేసుకున్నాడు. అండ్ ఎక్స్పెన్ యూనివర్స్లో మేజర్ మ్యూటెంట్ ఫ్యామిలీస్పై రీసెర్చ్ కూడా చేశాడు. ఇది అతని మార్వెల్ గ్రేటెస్ట్ సైంటిఫిక్ విలన్స్లో ఒకటిగా నిలబెట్టింది. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, సినిస్టర్కి జీన్ గ్రే లాంటి రా పవర్ లేదు, మ్యాగ్నెటో లాంటి మ్యాసివ్ బ్యాటిల్ ఫీల్డ్ కంట్రోల్ లేదు, అపోకెలిప్స్ లాంటి యాన్షియంట్ కాస్మిక్ లెవెల్ పవర్ కూడా లేదు. అయినా అతను ఎందుకంత డేంజరస్? ఆన్సర్ సింపుల్, ప్రిపరేషన్. సినిస్టర్ ఫైట్ స్టార్ట్ అవ్వకముందే అపోనెంట్ గురించి రీసెర్చ్ చేస్తాడు, డిఎన్ఏ తెలుసుకుంటాడు, వీక్నెస్ తెలుసుకుంటాడు, హిస్టరీ కూడా తెలుసుకుంటాడు, ఫ్యామిలీ కనెక్షన్స్ కూడా తెలుసుకుంటాడు, పాసిబుల్ ఫ్యూచర్ అవుట్కమ్స్ క్యాల్కులేట్ చేస్తాడు, అండ్ అవసరమైతే క్లోన్స్, టెక్నాలజీ మరియు అదర్ మ్యూటెంట్స్ని కూడా యూజ్ చేస్తాడు. అంటే అతను ఒక ఎనిమిని డిఫీట్ చేయడానికి ఎనిమి యొక్క ఎంటైర్ బయాలజీని వెపన్గా మార్చగలడు. ఎక్స్మెన్కి సినిస్టర్తో ఫైట్ చేయడం డిఫికల్ట్ అవ్వడానికి మరో రీజన్, అతను అన్ప్రెడిక్టబుల్ కాదు. ఒక స్టోరీ లైన్లో విలన్, మరో స్టోరీ లైన్లో టెంపరీ అలై, ఇంకో స్టోరీ లైన్లో సీక్రెట్ మ్యానిపులేటర్. అతను ఏ సైడ్లో ఉన్నా తన ఓన్ అజెండా మాత్రం కంటిన్యూ చేస్తాడు. దట్స్ వై సినిస్టర్ ఈజ్ నాట్ సింప్లీ అన్ ఎక్స్మెన్ విలన్, హీఈస్ ఏ మాస్టర్ మ్యానిపులేటర్. మరి క్విక్గా సినిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని లిస్ట్ చేద్దాం. అపోకలిప్స్, అతని ట్రాన్స్ఫర్మేషన్కి మేజర్ ఇన్ఫ్లుయెన్స్. సైక్లోప్స్, అతని జెనెటిక్స్పై హ్యూజ్ ఇంట్రెస్ట్. జీన్ గ్రే, ఆమె జెనెటిక్ పొటెన్షియల్పై అబ్సెషన్. మ్యాడ్లెన్ ప్రేయర్, జీన్ క్లోన్. కేబుల్, సమ్మర్స్ గ్రేట్ జెనెటిక్ లైనేజ్కి చెందిన ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. హ్యావెక్, సమ్మర్స్ బ్లడ్ లైన్. మర్డరర్స్, సినిస్టర్స్ ఏజెంట్స్.
ఎక్స్‌మెన్, అతని లాంగ్ టర్మ్ ఎనిమీస్ ఇవన్నీ కలిసి చూస్తే మిస్టర్ సినిస్టర్ ఎక్స్‌మెన్ మైథాలజీలో ఎంత డీప్‌గా ఎంబెడెడ్ అయ్యాడో అర్థమవుతుంది. సో గైస్, మిస్టర్ సినిస్టర్‌ని పవర్ వైస్ ఒక సింపుల్ కేటగిరీలో పెట్టడం డిఫికల్ట్. బికాజ్ అతని స్ట్రెంగ్త్ ఒక సూపర్ పవర్ కాదు. అతని కంప్లీట్ ఆర్సెనల్‌ని చూస్తే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ, రీజనరేషన్, టెలిపతి, టెలికినెసిస్, ఎనర్జీ ప్రొజెక్షన్, షేప్ షిఫ్టింగ్, టెలిపోర్టేషన్, క్లోనింగ్, జెనెటిక్ మ్యానిపులేషన్, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సెన్సరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒకే క్యారెక్టర్లో ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే డేంజరస్ ఇతని యొక్క ఇంటెలిజెన్స్. మర్డరర్స్ని యూజ్ చేసి మేజర్ ఎక్స్‌మెన్ ఈవెంట్స్కి కారణమయ్యాడు. క్రాకో ఎరాలో మ్యూటెంట్ పాలిటిక్స్కి కూడా ఎంటర్ అయ్యాడు. అండ్ ఎవెన్చువల్లీ అతని ఎక్స్పెరిమెంట్స్ ఎంటైర్ మ్యూటెంట్ సివిలైజేషన్ మీద ఇంపాక్ట్ చూపించే స్థాయికి వెళ్ళాయి. అందుకే గైస్, మిస్టర్ సినిస్టర్ని ఒక నార్మల్ విలన్గా చూడకండి. అతను బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి అందరినీ పంచ్ చేసి గెలిచే విలన్ కాదు. అతను ముందుగానే ప్లాన్ చేస్తాడు, రీసెర్చ్ చేస్తాడు, జెనెటిక్ స్టడీ చేస్తాడు, క్లోన్స్ని క్రియేట్ చేస్తాడు, అదర్స్ని మ్యానిపులేట్ చేస్తాడు, అవసరమైతే తన ఓన్ బాడీని కూడా మార్చుకుంటాడు. అంటే మిస్టర్ సినిస్టర్స్ గ్రేటెస్ట్ వెపన్ ఇజంట్ హిస్ బాడీ, ఇట్ ఈస్ హిస్ మైండ్. మరి ఎంసీయూలో యాడమ్ డ్రైవర్ మిస్టర్ సినిస్టర్గా కనిపించబోతున్నాడనే అనౌన్స్మెంట్ వచ్చేసింది. తర్వాత మార్వెల్ కామిక్స్లో ఉన్న ఈ క్యారెక్టర్ యొక్క ఎంతవరకు కామిక్ మైథాలజీని ఎంసీయూలోకి తీసుకొస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతని జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్‌మెన్, సైక్లోప్స్, జీన్ గ్రే ఇవన్నీ ఎంసీయూలో ఎలా కనెక్ట్ అవుతాయో చూడాలి. సో గైస్, ఇదే మిస్టర్ సినిస్టర్ ఏకేఏ నథానియల్ ఎసెక్స్ యొక్క కంప్లీట్ స్టోరీ. 19th సెంచరీలో ఎవల్యూషన్ గురించి రీసెర్చ్ చేసిన ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ అపోకాలిప్స్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత తన ఓన్ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అక్కడ నుంచి మ్యూటెంట్స్ యొక్క జెనెటిక్స్పై ఆబ్సెషన్ డెవలప్ చేసుకున్నాడు. సైక్లోప్స్ మరియు జీన్ గ్రే బ్లడ్ లైన్ని స్టడీ చేశాడు. మ్యాడ్లోన్ ప్రేయర్ లాంటి క్లోన్స్ని క్రియేట్ చేశాడు. కేబుల్స్ ఆరిజిన్కి ఇండైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. ఈరోజు మనము మిస్టర్ సినిస్టర్ యొక్క ఆరిజిన్, పవర్స్, ఎబిలిటీస్, ఎక్స్పెరిమెంట్స్ మరియు మేజర్ ఫీల్డ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మార్వెల్ క్యారెక్టర్ బ్రేక్ డౌన్స్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.